వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా మనకి వర్క్ చేస్తుంది, బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా ట్రేడింగ్ ఎలా తీసుకోవాలి. సో బ్రేక్అవుట్ స్ట్రాటజీ క్లియర్గా మనకు నచ్చిన టైం ఫ్రేమ్లో మనం తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసి నేను ఒక స్టాక్ను పిక్ చేశాను 5 minutes టైం ఫ్రేమ్లో. మనం ఏ స్టాక్ను కావాలంటే ఆ స్టాక్ను పిక్ చేసుకోవచ్చు. ప్రజెంట్గా ఇప్పుడు వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఉన్నాను, నేను వచ్చేసి డిసెంబర్ డాటా తీస్తున్నాను. సో ఈ స్ట్రాటజీ ఏ విధంగా యూజ్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీలో నేను క్లియర్గా ఇది వచ్చేసి నేను ఆమీ బ్రోకర్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకి ఆమీ బ్రోకర్లో డిజైన్ చేయబడింది. ఏవైతే మీకు బ్లూ కలర్లో చూపిస్తుందో నథింగ్ బట్ ఇది బై అని, ఏవైతే రెడ్ కలర్లో చూపిస్తుందో ఇది సెల్లింగ్లో ఉంది అనేసి దీని మీనింగ్. సో ఈ ఇండికేటర్ ఏ విధంగా మనం తయారు చేసుకున్నాం. సో ఇది బ్రేక్అవుట్ స్ట్రాటజీ క్లియర్గా మనకి టైం బేస్డ్ స్ట్రాటజీ. ఇట్స్ నథింగ్ బట్ టైం బేస్డ్ స్ట్రాటజీ. చాలామంది ఈ స్ట్రాటజీని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. దీన్ని బ్రేక్అవుట్ స్ట్రాటజీని కొందరు అంటారు, టైం బేస్డ్ స్ట్రాటజీని కొందరు అంటారు. సో ఈ స్ట్రాటజీలో ప్రజెంట్గా నేను వచ్చేసి మీకు 9:15 యొక్క హైలోని మార్క్ చేశాను. ఏది టైం 5 minutesలో. సో ఇక్కడ ఏదైతే మీకు వైట్ మార్క్ కనబడుతుందో ఈ వైట్ మార్క్ ఉంది కదా, ఇందులో ఫస్ట్ వైట్ మార్క్ వచ్చేసి ఓపెనింగ్ డే. సో ఓపెనింగ్ డే యొక్క 9:15 హైని లోను మార్క్ చేస్తాము. ఎప్పుడైతే ఈ లోని దాటి కిందికి వచ్చిందో, ఏదైతే క్యాండిల్ మనకు క్లోజ్ అయిందో, ఎప్పుడైతే ఇలా క్లోజ్ అయితే నేను దాన్ని సెల్గా చూస్తున్నాను. ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అవుతుందో దీన్ని నేను బైగా చూస్తున్నాను. ఈ స్ట్రాటజీ వెరీ సింపుల్. ఇందులో మీకు ఎటువంటి కలర్స్ కనబడట్లేదు, జస్ట్ విజువల్గా బాగుండాలని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ దాటి ఉంటుందో దెన్ నేను వచ్చేసి కలర్స్ అన్ని బ్లూ కలర్లో పెట్టుకున్నాను. ఎప్పుడైతే దీని లైన్ కిందికి వస్తుందో దాన్ని నేను రెడ్ కలర్లో పెట్టుకున్నాను. సో నాకు ఎక్కడైనా సిస్టంలో ఆన్ చేసి నేను చూసినప్పుడు నాకు విజిబుల్గా క్లియర్గా కనబడడం కోసం నేను ఈ పని చేశాను. సో ఏదైతే మనకు వైట్ మార్కింగ్ ఉందో సో ఇంకా మనకు సిగ్నల్ రాలేదని దాని మీనింగ్. సో ఇక్కడ కూడా సో ఇదంతా ఒక డే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డే. సో మన స్క్రీన్లో వచ్చేసి ఒకటి డే 1, ఒకటి డే 2 కనబడుతుంది, ఒకటి డే 3 కనబడుతుంది. సో కంప్లీట్గా ఈ స్ట్రాటజీ వచ్చేసి మనము ఇంట్రాడే బేసే చూస్తున్నాము. ఏంటిది ఇంట్రాడే. ఇంట్రాడే అంటే ఏ రోజు కొని మనం అదే రోజు పోర్షన్ని క్లోజ్ చేస్తాం. సో స్ట్రాటజీ కండిషన్ ఎలా ఉంది అని అంటే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ పడుతుందో ఆ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లోను మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుంది, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో క్లోజ్ కాగానే నేను దాన్ని బైగా చూసుకున్నాను. సో ఇక్కడ పర్టికులర్ స్టాక్ ఉంది కాబట్టి స్టాక్ బై అవుతుంది, లేదు కాల్ ఆప్షన్ బై కావాలంటే కాల్ ఆప్షన్ బై అవుతుంది. సో లేదు నాకు ఐ వాంట్ టు డూ ఏ పుట్ సెల్, ఓకే పుట్ సెల్ అవుతుంది. లేదు ఐ వాంట్ టు ఫ్యూచర్ బై కావాలి, ఫ్యూచర్ బై. లేదు నాకు కాంబినేషన్లో కావాలంటే కాంబినేషన్లో చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీని నేను కంప్లీట్గా ఆటోకి ఆల్గో ట్రేడింగ్ పంపిస్తున్నాను కాబట్టి దాని ప్రకారం ఏది వస్తే అది తీసుకుంటాను. సో ప్రజెంట్గా నేను ఇక్కడ ఆల్గో గురించి డిస్కషన్ చేయట్లేదు కాబట్టి స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ తీసుకున్న బై ఎక్కడ ఎగ్జిట్ అయింది, ఇక్కడ ఎప్పుడైతే మనకు ఆ రోజు ఇంట్రాడే టైం అయిపోగానే పొజిషన్ ఎగ్జిట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఏమైంది, సెల్ కాల్ వచ్చింది. ఎక్కడైతే ఈ లోన్ బ్రేక్ చేసిందో బ్రేక్ అయి క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత
ఆరో మార్క్ వచ్చేసింది, సెల్ సిగ్నల్ చూపించింది. ఈ స్ట్రాటజీలో ఎస్ఎల్ ఏది ఎక్కడ కూడా నేను డిఫైన్ చేయలేదు, అదేవిధంగా ఎక్కడ కూడా టార్గెట్ కూడా డిఫైన్ చేయలేదు. ఎందుకు స్టాప్ లాస్ను డిజైన్ చేయలేదంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ కిందికి వచ్చి మళ్ళీ వస్తుందో ట్రేడ్ ఆటోమేటిక్గా మనకు రివర్స్ ట్రేడ్ వచ్చేస్తుంది. సో కాబట్టి స్టాప్ లాస్ డిజైన్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు. సో టార్గెట్ టిల్ మంచి ప్రాఫిట్ ఎండింగ్ వరకు వస్తుంది కదా అని చెప్పేసి టార్గెట్ కూడా డిజైన్ చేసుకోలేదు. ఇన్ కేస్ మనం ప్రాఫిట్లో ఉంటే మనం ఎప్పుడైనా కానీ పొజిషన్ను ఎగ్జిట్ చేసుకునే వీలు ఉంటుంది. సో కాబట్టి ఆ పర్పస్లో నేను టార్గెట్ ఫిక్స్ చేయలేదు, ఈవెన్ స్టాప్ లాస్ కూడా ఫిక్స్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే మీకు ఒకటే ట్రేడ్ కనబడింది కాబట్టి చూడడానికి ఇది నీట్గా ఉంది. ఓకే, సో కొంచెం బ్యాక్ వెళ్ళి ఇంకా చూద్దాము, మనకు డిస్టర్బెన్స్ వచ్చినాయి ఏమైనా ఉన్నాయా. రైట్, ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్ గమనిస్తే ఇక్కడ వైట్ మార్క్ వచ్చింది అంటే డే స్టార్ట్ అయింది, డే యొక్క హై లో ఇక్కడ మెన్షన్ అయింది. సో హై తీసుకోగానే ఇక్కడ బయింగ్ ఇచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చి క్లోజ్ అయిందో, మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్కడైతే ఈ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందో, క్లోజ్ కాగానే ఆటోమేటిక్గా సెల్లోకి వచ్చేసింది. సో సపోజ్ ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ బై చేసి ఉంటే, కాల్ బైలో ఉండుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎప్పుడైతే రెడ్ మార్క్ క్లోజ్ అయిందో ఈ కాల్ అనేది క్లోజ్ చేసేసుకొని ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఆటోమేటిక్గా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ పుట్ బయింగ్లోకి వెళ్తుంది. సో లేదు, ఒకవేళ మీరు ఇక్కడ ఫ్యూచర్లో ఉన్నారనుకోండి, సపోజ్ ఇఫ్ ఇట్స్ ఎ ఫ్యూచర్, వీటికి రాగానే ఫ్యూచర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ మనకి ఫ్యూచర్ సెల్లింగ్లో ఉంటాం. సో ఇక్కడ కూడా చూడండి, సో స్టాప్ లాస్ నాకు ఏమవుతుంది, ఏదైతే క్యాండిల్ వీడికి వచ్చి క్లోజ్ అవుతుందో ఈ డిఫరెన్సే నా స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టింది. సో ఈ రోజు ఇక్కడ గమనించినట్లయితే మనకేంటి, ఈ క్యాండిల్ మొత్తము ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే జరిగింది. సో ఈ క్యాండిల్ అంతా మనకు సైడ్ వేస్. సో నాకు 9:15 వద్దు. సో ప్రతిసారి నేను 9:15 చూస్తే నాకు 9:15 క్యాండిల్ పెద్దగా ఉంటుంది. సో ఐ వాంట్ టు గో ఫర్ ఏ 9:20. అట్లాంటి వీలుందా? ఎస్, అట్లాంటి వీలుంది. సో రైట్ క్లిక్ చేసేసుకొని మనం పారామీటర్ దగ్గరికి వచ్చేసి, మీకు ఇదే 9:20 కావాలన్నారు అనుకోండి, జస్ట్ 9:20 క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి 9:20 కాల్ అండ్ 9:20కి ఇక్కడ ఇక్కడ 9:20కి వచ్చేసింది. సో 9:20 యొక్క క్యాండిల్ హైలోను మార్క్ చేసుకుంది. సో ఇక్కడ గమనించినట్లయితే 9:20 యొక్క హైలోను మార్క్ చేసుకుంది. సో దట్ ఏమైంది, ఇప్పుడు ఈ ట్రేడ్ కంప్లీట్గా ప్రాఫిట్లోకి వచ్చేసింది. సో దీన్ని మళ్ళీ ఒకసారి నేను మారుస్తున్నాను. ఒకవేళ 9:15 పెట్టుంటే, సో 9:15 పెట్టుంటే నాకేమైంది, ఇక్కడ బై వచ్చింది, దెన్ అగైన్ సెల్ వచ్చింది. సో ఇది ఎక్కడికి కావాలంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మార్చుకునే వీలుంది. సపోజ్ ఇక్కడికి వచ్చేసి మనం ట్రేడ్ చేసాము, నేను ఇక్కడ నుంచి నాకు ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకుంటున్నాను, ఇట్ ఈస్ ఎ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అనుకుంటున్నాను, ఓకే ఇదే సపోర్ట్ అనుకుంటున్నాను, నేను వీటికి వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే జస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ఇక్కడ ఎంత టైం అవుతుందో చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ టైం ఎంత అవుతుంది, 13:25. సో పారామీటర్కి వెళ్ళేసి 13:25. సో ఇప్పుడు ఏమవుతుంది, 13:25 క్యాండిల్ యొక్క హైలోని మార్క్ చేసుకుంది. చూడండి ఇక్కడ 13:25 యొక్క హైలోని మార్క్ చేసుకుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ ట్రేడ్ పడినట్టు మనం అనుకోవాలి, ఎందుకంటే ఇదంతా వైట్ అయిందంటే ఇక్కడ నుంచే ఫ్రెష్ ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రాగానే మనకి మళ్ళీ బై వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని మనకు కావాల్సిన పద్ధతిలో మనం కావాల్సినట్టుగా మనం మార్చుకోవడానికి వీలుంది. సో ఈ స్ట్రాటజీ సింపుల్గా ఉంటుంది కాబట్టి, హైని లోను మార్క్ చేస్తుంది కాబట్టి ఈ స్ట్రాటజీని మనము అన్ని సెగ్మెంట్లలో వాడుకోవచ్చు. లైక్ ఈక్విటీ, లేదా ఫ్యూచర్స్లో, లేదా
ఆప్షన్స్లో లేదా కమాడిటీలో. సో ఎందులో అయినా కూడా మనం ఈ స్ట్రాటజీని అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో ఎటువంటి కండిషన్స్ లేవు. సింపుల్, ఏదైతే క్యాండిల్ పెట్టుకున్నామో ఆ క్యాండిల్ యొక్క హై లోను మార్క్ చేస్తాం. సపోజ్ ఐ వాంట్ టు డూ 5 minutes వద్దు, నేను 1 minute పెట్టుకుంటా అంటే మీరు టైం ఫ్రేమ్ను 1 minute మార్చేసుకొని 1 minute కూడా మీరు పెట్టేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో నాకు ఆటోమేషన్ ట్రేడింగ్ అవసరం లేదు, నాకు విజువల్గా దీన్ని కావాలనుకుంటే జస్ట్ అమ్ని బ్రోకర్లో ఇన్స్టాల్ చేసేసుకున్నాం అనుకోండి, విజిబుల్గా మనకు కనబడుతుంది. ఇది బై ట్రెండ్ వస్తుందా, సెల్ ట్రెండ్ వస్తుందా, ఏం తెలుస్తుంది అనేది మనకు ఒక ఐడియా, ఒక పిక్చర్ అనేది క్లారిటీగా కనబడుతుంది. సో సింపుల్గా మనం ఈ విధంగా ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీకి మనం బ్యాక్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇది మనకు కావాల్సినప్పుడు మార్చుకుంటాం కాబట్టి బ్యాక్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం వాడుకోవచ్చు. అంటే లైక్ మనకు క్యాండిల్స్ అవేర్నెస్ ఉంది, సో నేను ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చినాక ట్రేడ్ చేసుకోవాలి, ఓకే. నేను డౌజీ వచ్చింది, ఆ డౌజీ యొక్క క్యాండిల్కి హైకి లోన్ వేసుకొని చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఏది కావాలనుకుంటే ఆ క్యాండిల్కి మనము ఆ టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ యొక్క ఇన్ఫర్మేషన్. సో దీనిలో ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కానీ నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పినా ఓకే, లేదు నాకు కాల్ బ్యాక్ చేసి సార్ ఇంకొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీలో ఏ కండిషన్ యూజ్ చేయలేదు, వెరీ 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 సింపుల్ స్ట్రాటజీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్.